నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, పెళ్లి, సంతానం సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి. గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషములు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకెబిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి. కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును. గురువుగారి ఫోన్ నంబర్ 8096448525. ఓం శ్రీ మాత్రే నమః. అక్టోబర్ నెల 17వ తేదీ మతత్రయ ఏకాదశిలోపు వృశ్చిక రాశి వారి జీవితంలో ముఖ్యమైన మలుపు. ఈ 4 శుభవార్తలు తప్పకుండా వింటారు. 100% జరగబోయేది ఇదే. అక్టోబరు 17వ తేదీ మతత్రయ ఏకాదశిలోపు వృశ్చిక రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి? వీరికి అదృష్టమా, దురదృష్టమా? వీరి జీవితంలో ఎటువంటి పెను మార్పులు అయితే వీరు ఖచ్చితంగా ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు. అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడైతే మనం చూసేద్దాం. ఈ వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలను మీతో పంచుకుంటారు. మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి కూడా మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు. స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. అంతేకాదు వారి కష్ట సుఖాలను కూడా వీరు పంచుకుంటూ ఉంటారు. వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఇతరులతో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటూ ఉంటారు. వృశ్చిక రాశి వారి జీవితంలో ఈ సమయంలో పెను మార్పులు అయితే జరగబోతూ ఉన్నాయి. మీ జీవితంలో మీరు ఎప్పుడూ కూడా ఊహించలేని విధంగా మీ జీవితం అయితే మారబోతోంది. మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ స్థిర చిత్తంతో వ్యవహరిస్తే మేలు. చంచలతకు బదులు వివేకం మీకు రక్షకుడు. తప్పులు తగలకుండా ఆత్మ నిగ్రహంతో ముందుకు సాగండి. గోసేవ మీ పుణ్య ఫలాన్ని పెంచుతుంది. ఉద్యోగంలో అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. నూతన ప్రయత్నాలు విజయాన్ని ఇస్తాయి. కృషికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. శాంతంగా వ్యవహరించండి. వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపారంలో శ్రద్ధతో కృషి చేస్తే లాభాలు సాధిస్తారు. వారాంతంలో శుభవార్తలు వింటారు. నవగ్రహ స్మరణ మీకు ఎంతగానో మేలును కలిగిస్తుందని కూడా చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ రాశి జీవితంలో ఈ సమయంలో మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని అయితే మీరు ఖచ్చితంగా ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు. ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఈ సమయం అయితే చాలా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో దక్కబోతోంది. మొదటి 2 వారాలు ఆదాయ ప్రవాహం మరియు నెట్వర్క్ల ద్వారా లాభాలు బాగా ఉంటాయి. చివరి 2 వారాల్లో కుటుంబం మరియు వ్యక్తిగత అవసరాల కొరకు ఖర్చులు అనేవి పెరగవచ్చు. వాహనం కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంటుంది. పెట్టుబడి పెట్టాలి అని అనుకునేవారు మొదటి 2 వారాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. 3వ వారం నుండి కూడా మీరు మళ్ళీ మంచి ఆదాయ ప్రవాహాన్ని చూడవచ్చు. అది బడ్జెట్ను కూడా కలిగి ఉంటుంది. కుటుంబ పరంగా మీకు ఇది చాలా మంచి సమయం. వివాహం లేదా ప్రసవం కోసం ఎదురు చూస్తున్న వారికి సమయం మంచి ఫలితం దక్కుతుంది. కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది. మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి ఒక కుటుంబ కార్యక్రమానికి కూడా హాజరు కావచ్చు. కుజుడు మీ రాశిలో ప్రవేశిస్తున్నప్పుడు మీ యొక్క మాటను మృదువుగా ఉంచండి. ఆరోగ్యపరంగా ఈ సమయం సాధారణంగా ఉంటుందండి. మొదటి 2 వారాల్లో మీరు జలుబు మరియు రక్తపోటు వంటి రక్త సంబంధిత సమస్యలతో బాధపడవచ్చు. 3వ వారం నుండి ఆరోగ్యం మెరుగుపడుతుంది. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. వేడి మరియు కంటి ఒత్తిడి నివారించడానికి సరైన విశ్రాంతి మరియు హైడ్రేషన్ను నిర్వహించండి. వ్యాపారవేత్తలకు ఇది ఒక మంచి వ్యాపారంగా ఉంటుందండి. కానీ అడ్డంకులు మరియు పనిభారం కూడా ఎక్కువగా ఉంటాయి. 3వ వారం నుండి కూడా ఆదాయం మెరుగుపడుతుంది. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అని అనుకున్నట్లయితే మొదటి 2 వారాల్లో చేయడం మీకు మంచిది. తర్వాత అవకాశాలు అనేవి కూడా మెరుగ్గా ఉండకపోవచ్చు. డాక్యుమెంటేషన్ను స్పష్టంగా ఉంచండి మరియు నెలాఖరులో దూకుడు చర్యలను నివారించండి. విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం అయితే ఉంటుంది. అవకాశాలు మరియు ఏకాగ్రత కూడా పెరుగుతాయి. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి
ఈ సమయంలో మంచి ఫలితాలు వస్తాయి. ద్వితీయార్థాన్ని పునరుచ్చరణలు మరియు మాకు పరీక్షల కోసం ఉపయోగిస్తే మీకు మేలు జరుగుతుంది. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలవారుగా ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలను మీతో పంచుకుంటారు. మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది. స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు. అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు. స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. అంతేకాదు వారి కష్ట సుఖాలను కూడా మీరు పంచుకుంటారు. వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఇతరులతో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారి శరీరం కూడా చాలా గట్టిగా ఉంటుంది. అనగా దృఢమైన శరీరం కలవారుగా ఉంటారు అని అర్థం. కోపతాపాలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి. అందువలన ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతో కూడా తగాదాలు పెట్టుకుంటారు. ఈ వృశ్చిక రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందువలన వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. ఏదైనా ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు. వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి వీరు భయపడి గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుంది. అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అధికంగా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరడం చేత ఆరోగ్యం దెబ్బతిన అవకాశం ఉంటుందండి. అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలు చలించిపోయే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు. వీరిలో కొంతమంది దేశాటనం చేసేవారు ఉంటారని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశివారు అన్ని వేళలా పనిచేయడానికి ఇష్టపడతారు. జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. ఈ రాశివారి జీవిత భాగస్వామిని పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి చాలా బాగా తెలుసు. ఈ వృశ్చిక రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం అనేది ఉంటుంది. ఈ కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిరుత్సాహపడక ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు. ఈ రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి కూడా ఉంటుంది. ఈ విషయాన్ని కూడా వీరు మనసులో దాచుకోలేరు. అందుచేత వృశ్చిక రాశి వారిని కొంతమంది ద్వేషిస్తూ ఉంటారు. బాల్యం నుండి సంపాదన మొదలు పెడతారు. కావున ఏ వ్యాపారం ప్రారంభించినా అందులో ఘన విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగం తమకు అనుకూలంగా మార్చుకుంటారు. మీరు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి వీరు ప్రయత్నం చేస్తారు. అయితే నక్షత్రాన్ని బట్టి చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు అధిక చాతుర్యాన్ని కనబరుస్తారు. చక్కటి వాగ్దాటి కలవారుగా ఉంటారు. బాగా తెలివితేటలుగా మాట్లాడుతూ ఉంటారు. అనురాధ నక్షత్రంలో జన్మించిన వారు విద్య, వినయము, వివేకమును కలిగి ఉంటారు. అధిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఉపన్యాసాలు చేయడంలో వీరికి వీరేసాటి సంచార స్వభావాన్ని కూడా కలవారుగా ఉంటారు. ఇంట్లోనూ బయట కూడా చక్కగా రాణిస్తారు. ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి విషయానికి వస్తే ఈ రాశి వారికి అధికంగా కోపం ఉంటుంది. అయినప్పటికీ అల్ప సంతోషులనే చెప్పాలి. వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా చల్లబడతారు. వీరి ధర్మగుణం ప్రధానంగా కలిగి ఉంటారు. అదేవిధంగా వ్యవహారిక జ్ఞానం కూడా కలవారుగా ఉంటారు. చూస్తారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.